నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 23వ తారీఖు 2025 శుక్రవారం రోజు ఈ రోజు ఏకాదశి తిథి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 39 నిమిషాలకు 40 నిమిషాలకు కూడా ఒక్కొక్కసారి జరిగే అవకాశం. అంటే పంచాంగాల తేడాలో 6 గంటల 39 నిమిషాలు, 6 గంటల 40 నిమిషాలు కూడా. అయితే తిథి ఏకాదశి తిథి రాత్రి 10 గంటల 26 నిమిషముల వరకు, తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషముల వరకు, తదుపరి రేవతి తిథి ప్రవేశము. వర్జము రాత్రి 2 గంటల 55 నిమిషాల నుంచి తెల్లవారుజామున 4 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుంచి 9 గంటల 12 నిమిషాల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 38 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు. రాహుకాలము ఉదయం 10 గంటల 36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 10 గంటల 52 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి దశమంలో చంద్రస్థితి ఉండడం వల్ల కార్యాలు, మీరు ఏ కార్యం చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. పెద్దల యొక్క పరిచయాలు, అంటే సంఘంలో ప్రముఖుల యొక్క పరిచయాలు మీకు కలుగుతాయి. వారి ద్వారా కూడా మీకు లాభాలు కలిగే అవకాశం ఉంది. నూతన బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా, అంటే కొత్తగా ఉద్యోగాలు రావడము, హై ఎండ్ ప్యాకేజీతో మీరు ఉద్యోగంలో స్థిరపడ్డము, ఇలాగా కొత్త కొత్త బాధ్యతలు, కీలకమైన బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి దూర ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతోంది. ధనం విపరీతంగా మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మిత్రులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వారు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మికంగా కొంత మీరు ఉంటేనే తప్ప ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకొని నిలబడే అవకాశం లేదు. మీ ఇంటి దైవాన్ని కానీ కులదైవాన్ని కానీ ప్రార్థించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక లావాదేవీలు సానుకూలంగాను మీకు అనుకూలంగాను ఉండబోతున్నాయి. అయితే వ్యాపారంలో స్థిరత కనబడుతుంది. అనుకున్న పనులు నెమ్మదిగా అవుతాయి. కొంచెం స్లోగాను, కొంత పోస్ట్ పోన్ అవ్వడము, ఇలాంటివి కనబడుతున్నాయి. ఓర్పుతో ముందుకు వెళ్ళండి. మానసిక ప్రశాంతత పెట్టుకుంటేనే మీకు మంచి అవకాశాలు వస్తాయి. తొందరపడ్డము, అగ్రెసివ్గా ఉండడము, ఈ కోపతాపాలతో ఈరోజు అస్సలు ఉండకండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహ ఫలితాలు, ప్రభావాలు, సూచనలు. నమస్తే.